మెదక్ జిల్లా నార్సింగ్ మండలం సంకాపూర్ గ్రామ పరిధిలోని సురణ సోలార్ లిమిటెడ్ లో జనవరి 25వ తేదీ శనివారం అర్ధరాత్రి ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి వెంకట్ మాట్లాడుతూ శనివారం రాత్రి ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి అదే బైక్ మీద కంపెనీలోని బ్యాటరీ కూడా ఎత్తుకుని వెళ్తూ ఉండగా సెక్యూరిటీ వెంబడించడంతో జారి కింద పడి బావిలో బైక్ బ్యాటరీ పడిపోగా ఆ వ్యక్తి పారిపోతూ ఉండగా సెక్యూరిటీ సిబ్బంది వెంబడించి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించడం జరిగిందని వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నువ్వు రికార్డ్ చేస్తున్నారు. సోలార్లో వర్క్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయాక వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. రాత్రి 12 గంటలకు ఆ అబ్బాయి దొంగతనానికి వచ్చిండు. బ్యాటరీ ఎత్తుకొని బండి మీద పెట్టుకొని బ్యాటరీ తీసుకొని వెళ్తుండగా వీళ్ళు అడ్డగించుకొని దొరకబట్టే సమయానికి తీసి బ్యాటరీ ప్లస్ బైకు ఇంకో అతన్ని ఆ బైక్ కూడా తీసుకొచ్చి అందులో బాయిలర్స్ పెట్టేసి జంపింగ్ అయ్యి వెళ్ళిపోదాం అనుకునేసరికి పిల్లగాళ్ళు వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నాక నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేసరికి పట్టుకున్నారు. అట్లనే పోలీసు వాళ్ళని పిలిపించి అప్పచెప్పినాం. మళ్ళీ గతం ఒక 5-6 రోజుల కింద 2x3 మోటార్ పీకి కట్ చేసుకొని మోటార్ పంపు 2 తీసుకెళ్ళారు. ఆ విషయము పోలీసు వాళ్ళకి చెప్పిరా? మోటార్ కంప్లైంట్ ఇచ్చిర్రా మోటార్ విషయంలో? ఇది ఏ రోజు జరిగింది ఈ బ్యాటరీ దొంగతనము? 24 నైట్ 25 శుక్రవారమా శనివారం? 25 నిన్న శనివారం రోజు నైటు 12:03 అతన్ని పట్టుకున్నాక మా అబ్బాయి ఫోన్ చేయగానే టక్మని నేను వచ్చేసి పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులను పిలిపించుకొని అలాగ అప్పగించడం జరిగింది. కేసు ఫైల్ చేసిరా? కేసు ఫైల్ కాలేదు ఇంకా. నిన్న అవి తీసుకురమ్మనంటే మోటార్ కూడా మోటారు మేమే దొంగలమైనట్టుగా బైక్ మోటార్ కూడా వాళ్ళు మాతోటి తీపించుకొని పిఎస్ కార్డు తీసుకురమ్మంటే తీసుకుపోయినాక ఎఫ్ఐఆర్ చేస్తారంటే ఇప్పుడు బైక్దే చేస్తా. బైక్ చేసినాక బైక్ది అయిపోయినాక మీది ఇలా తీసుకుంటా అని ఇప్పుడు రమ్మన్నారు.